హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు 29 మ్యాచ్లు కంప్లీట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. 30వ మ్యాచ్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ గురించి ఫుల్ రివ్యూ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో 30వ మ్యాచ్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగనుంది. ఈ మ్యాచ్ లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11, అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ కానీ మ్యాచ్ ప్రిడిక్షన్ కానీ ఏ విధంగా ఉంది, ఎలా ఉండబోతుందని పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. ముందుగా అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్టయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు ఐపీఎల్ 2024లో 6 మ్యాచ్లు ఆడడం జరిగింది. 6 మ్యాచ్లు కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలవడం జరిగింది. మిగతా 5 మ్యాచ్ల్లోనూ దారుణంగా ఓడిపోవడం జరిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో గెలిచి 2 పాయింట్లు సాధించడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ పట్టికలో చూసుకుంటే 10th పొజిషన్లో కొనసాగుతుంది ప్రజెంట్ మాత్రమైతే. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్ని మ్యాచ్లు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే బౌలింగ్ విభాగం, అదేవిధంగా బ్యాటింగ్ విభాగం అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. అది హోమ్ గ్రౌండ్ అయినా సరే, వేరే గ్రౌండ్ అయినా సరే, వాళ్ళ ప్రదర్శన మాత్రంలో ఏమాత్రం చేంజ్ లేదని చెప్పుకోవచ్చు. హోమ్ గ్రౌండ్లోనే దారుణంగా ఓడిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే ఏమాత్రం ఆకట్టుకోలేకపోతుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే. ఇంత దరిద్రమైన బౌలింగ్ ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు. అంత దరిద్రమైన బౌలింగ్ లైనప్తోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2024లో ఆడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే రిష్ టోప్లీ కానీ, విజయ్ కుమార్ కానీ, మహమ్మద్ సిరాజ్ కానీ, ఆకాశ్ దీప్ కానీ, సౌరవ్ చౌహాన్ వంటి ప్లేయర్లు మాత్రమైతే బౌలింగ్లో ఏమాత్రం కూడా ఆకట్టుకోలేకపోతున్నారు. పరుగులు మాత్రమైతే ఓవర్కు 10 పైగా రన్స్ ఇస్తున్నారు. గత మ్యాచ్ చూసుకున్న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో మాత్రమైతే ఓవర్కు 11 పరుగుల చొప్పున ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ఏ బౌలర్ కూడా రాణించలేకపోయారు. మ్యాచ్లో అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దారుణంగా ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంత దారుణమైన పొజిషన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంటాయని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి సన్ రైజర్స్తో జరగబోయే మ్యాచ్లో ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అదేవిధంగా బ్యాటింగ్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డు ప్లెసిస్ రాణిస్తున్నారు. వారితో పాటు ఫినిషింగ్ పొజిషన్లో వచ్చేసరికి దినేష్ కార్తిక్ మాత్రమే రాణిస్తారు. వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా ప్లేయర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. విల్ జాక్స్ కానీ, రజిత్ పటీదార్ కానీ, గెయిన్ మ్యాక్స్వెల్ కానీ, మైపాల్ రోమర్ కానీ వీళ్ళు మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో మాత్రమైతే రాణించలేకపోతున్నారు. మెయిన్గా బ్యాటింగ్లో వీళ్ళు రాణించకపోవడం, బౌలింగ్లో వీళ్ళు రాణించకపోవడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ఓటమికి ప్రధాన కారణం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి సన్ రైజర్స్తో జరగబోయే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డు ప్లెసిస్, విల్ జాక్స్, రజిత్ పటీదార్, గెయిన్ మ్యాక్స్వెల్, దినేష్ కార్తిక్, మైపాల్ రోమర్, రిష్ టోప్లే, విజయ్ కుమార్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, సౌరవ్ చౌహాన్ తోని గెయిన్ మ్యాక్స్వెల్ ఆడడం అయితే కన్ఫర్మ్ అయితే లేదు. గత మ్యాచ్లో చూసుకుంటే గెయిన్ మ్యాక్స్వెల్ వేలికైతే గాయం అవడం జరిగింది ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో. మరి సన్ రైజర్స్తో జరిగిన గెయిన్ మ్యాక్స్వెల్ ఆడడం అయితే క్లారిటీ అయితే లేదు ప్రజెంట్ వరకు మాత్రం అయితే. ఒకవేళ ఆడితే మాత్రం అయితే యథావిధిగా జట్టు కొనసాగుతుంది. లేకపోతే గెయిన్ మ్యాక్స్వెల్ ప్లేస్లో ఎవరో ఒకరిని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పటివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ 5 మ్యాచ్లు ఆడడం జరిగింది. 3 మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం అయితే. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం 2 పరుగుల తేడాతోనే విజయం సాధించింది. పాయింట్ టేబుల్లో చూసుకుంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి 5వ పొజిషన్లో కొనసాగుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం విషయానికి వచ్చినట్లయితే టీం మాత్రం అయితే స్టార్టింగ్ మ్యాచ్ నుంచి మొన్న జరిగిన పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ వరకు పర్ఫార్మెన్స్ మాత్రమైతే ఒక్కోసారి పీక్స్కి వెళ్ళిన తర్వాత గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వస్తుంది. మొన్న జరిగిన మ్యాచ్లో ఆశించిన తగ్గట్టుగా అయితే రాణించలేకపోయింది. ఒక నితీష్ కుమార్ రెడ్డి తప్ప మిగతా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. మరి రాయల్ ఛాలెంజర్స్తో బెంగళూరుతో జరిగే మ్యాచ్లో ఎలా రాణిస్తారో, ఏ విధంగా రాణిస్తారో అయితే చూడాలి. వీళ్ళ బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ట్రావిస్ హెడ్ కానీ, అభిషేక్ శర్మ కానీ, ఆడమ్ మార్కర్ కానీ, హెన్రీ క్లాసెన్ కానీ, నితీష్ కుమార్ రెడ్డి కానీ, అబ్దుల్ సమాద్ వంటి ప్లేయర్ బ్యాటింగ్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. బౌలింగ్ పొజిషన్ చూసుకుంటే ప్యాట్ కమిన్స్ కానీ, భువనేశ్వర్ కుమార్ కానీ, జగదేవ్ మత్కటి, నటరాజ్ కానీ, రాహుల్ త్రిపాఠి బౌలింగ్ పొజిషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. వీళ్ళైతే ఓవరాల్గా చూసుకుంటే టీం కాంబినేషన్ చాలా బాగుంది. గత సీజన్లో పోల్చుకుంటే ఈ
సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ పొజిషన్లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఎస్ఆర్హెచ్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఆడమ్ మార్కర్, హెన్రీ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్, మహమ్మద్ షాబాబ్ అహ్మద్, ప్యాట్ కామెంట్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉమర్కట్టి, నటరాజన్, రాహుల్ త్రిపాఠి ప్లేయింగ్ 11లో ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే టీం కాంబినేషన్ అంటే చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. రెండు టీములు కంపేర్ చేసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే అటు బ్యాటింగ్ పొజిషన్లో కానీ బౌలింగ్ పొజిషన్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి బ్యాటింగ్ పొజిషన్లో పర్వాలేదు అనిపించిన కానీ బౌలింగ్ పొజిషన్లో చాలా దరిద్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ పాయింట్ ఆఫ్లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు స్ట్రాంగ్ కనిపిస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం అయితే ఈ పాయింట్ను మెరుగుపరుచుకుంటేనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ 30 మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగనుంది. హోమ్ అడ్వాంటేజ్ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే గత 2 మ్యాచ్లు హోమ్ గ్రౌండ్లోనే ఓడిపోవడం జరిగింది. మరి సన్ రైజర్స్ హైదరాబాద్ జరిగే మ్యాచ్లో ఎలా రాణిస్తుంది, ఏ విధంగా రాణిస్తుంది అయితే చూడాలి. ఓవరాల్గా పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పూర్తి బ్యాటింగ్కి అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుంది. గత మ్యాచ్లో చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 196 పరుగులను ముంబై ఇండియన్స్ కేవలం 16 ఓవర్లలోనే ఛేదించింది. ఈ క్రమంలో చూసుకుంటే ఎంత బ్యాటింగ్ అనుకూలిస్తుందో తెలిసిన విషయమే. టాస్ గెలిచిన టీం ముందుగా అయితే ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చేజింగ్ చేసేటప్పుడు చాలా బ్యాటింగ్ అయితే ఫుల్ సపోర్ట్ చేస్తుంది. బాల్ మాత్రం అయితే బ్యాట్మెన్కి వస్తుంది. కాబట్టి టాస్ గెలిచిన టీం మాత్రం అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ జట్ల మధ్య ఇప్పటి వరకు 22 సార్లు తలపడ్డాయి. ఇందులో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 మ్యాచ్లు గెలవాక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 12 మ్యాచ్లు గెలవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టే పై చేయి అయితే కనిపిస్తుంది. నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే అద్భుతమైన విజయం అయితే సాధిస్తుంది. నాకు తెలిసినంత వరకు నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే మీ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి. మరి చూద్దాం ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందా లేదా అనేది అయితే చూద్దాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.